Pradhani Modi is not the first person to decide or discuss about the women's bill. డీలిమిటేషన్ బిల్ ఉందో నిన్న పార్లమెంట్లో అది ఫెయిల్ అయిపోయింది కదా. సో ఆ ఫెయిల్ అవ్వడం అనేది ఒక ఉమెన్ యొక్క ఓటమి అనుకుంటున్నారా, లేకపోతే రాజకీయం ఒక ఓటమి అనుకుంటున్నారా? డీలిమిటేషన్కిను విమెన్కి సంబంధం లేదు. అది యాక్చువల్గా ఒక కుటిల రాజకీయ కుట్రకి సంబంధించిన ఓటమి. మ్యామ్, యాక్చువల్లీ ఇప్పుడు ఈ బిల్ ఏదైతే ఉందో ప్రజలకి ఒక ఆడవాళ్ళ బిల్లు లాగా తెలుస్తుంది. సో ఎందుకని గవర్నమెంట్ ఆడవాళ్ళ బిల్లు లాగా పోర్ట్రే చేస్తుంది దీన్ని? వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇట్? దాంట్లో అద్భుతమైన పదం నిన్న అమిత్ షా గారు వాడారు, అని ధన్యవాదాలు చెప్పాలి. మగ ఎంపీలకి వాళ్ళు డిస్ప్లేస్ అవుతారనే భయం లేకుండా ఉండడం కోసం డీలిమిటేషన్ చేసి అప్పుడు ఆడవాళ్ళకి ఇది ఇస్తారంట. మ్యామ్, ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ఏదైతే ఉందో దాని గురించి సౌత్లో చాలా వరకు అపోజ్ చేశారు ఆ బిల్లుని, కానీ ఆంధ్రాలో మాత్రం చేయలేరు కొంచెం. సో మీరేమనుకుంటున్నారు దీని గురించి? చంద్రబాబు నాయుడు గారు ఇవాళంటే బీజేపీకి ఆయన చంకనెక్కి కూర్చున్నాడు, కానీ ఆయనే కదా డీలిమిటేషన్ గురించి మాట్లాడేటప్పుడు మీరు పిల్లలు కానండి అని మొన్నగా స్టేట్మెంట్ ఇచ్చాడు. దీన్ని అర్థం చేసుకున్నారు కనుక స్టాలిన్ కానీ ఇంకొకళ్ళు కానీ కేరళ వాళ్ళు కానీ లేకపోతే కర్ణాటక వాళ్ళు కానీ భారీ ఎత్తున ఈవెన్ తెలంగాణ వాళ్ళు కానీ వ్యతిరేకించారు. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. మీరేమనుకుంటున్నారు? ఒకవేళ ఇది ఇట్లనే కొనసాగితే మనం దేశం నేనేమంటున్నా అంటే డీలిమిటేషన్ గనక తీసుకొచ్చి మిగిలిన 3 వైషమ్యాలకు తోడు దీన్ని కూడా యాడ్ చేస్తే ఈ దేశాన్ని బీజేపీ ముక్కలు చేస్తుంది వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం. ఈ సెన్సెస్లో మనకి జనాభా తగ్గాలి అని చెప్పేసి అప్పుడు ఫ్రీజ్ చేసినారు కదా. సో ఇప్పుడు మళ్ళీ మనం తగ్గించుకున్నందుకు, అంటే సౌత్ ఇండియన్స్ ఏదైతే ఉన్నా బెటర్గా పర్ఫామ్ చేసినందుకు మనకి ఎందుకు ఈ పనిష్మెంట్ చేస్తున్నారు? అసలు భారతదేశ సమగ్రత గురించి మాట్లాడేటప్పుడు జనాభా తగ్గించుకున్నందుకు మాకు ఈ శిక్ష అని రాజకీయ నాయకులు ఎమోషనల్గా మాట్లాడితే అర్థం చేసుకోవాలి, కానీ మనం దేశ క్షేమాన్ని కోరుకునే పౌరులుగా ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలి. అమ్మాయిలకి ఒకవేళ రిజర్వేషన్ వచ్చింది అనుకుందాం, వాళ్ళు సమర్థులేనా పాలించడానికి? ఆడవాళ్ళు నువ్వు తెచ్చే అరకొర జీతంతో నిన్ను సంసారాన్ని నీ తాగుబోతనానికి నీ తిరుగుబోతనానికి సంసారాలు నిర్వహించుకుంటున్నప్పుడు అడ్మినిస్ట్రేషనే కదా, అడ్మినిస్ట్రేటింగ్ ద హోమ్. నమస్తే అందరికీ. ఈరోజు మనం దేవి గారితో ఉన్నాము. మేడం ఒక కల్చరల్ యాక్టివిస్ట్. మనం ఈరోజు ఉమెన్ బిల్ అండ్ ఈ డీలిమిటేషన్ బిల్ గురించి మనం మేడంతో డిస్కస్ చేస్తున్నాం. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, ఇప్పుడు ఈ ఏదైతే డీలిమిటేషన్ బిల్ ఉందో నిన్న పార్లమెంట్లో అది ఫెయిల్ అయిపోయింది కదా. సో ఆ ఫెయిల్ అవ్వడం అనేది ఒక ఉమెన్ యొక్క ఓటమి అనుకుంటున్నారా, లేకపోతే రాజకీయం ఒక ఓటమి అనుకుంటున్నారా? డీలిమిటేషన్కిను విమెన్కి సంబంధం లేదు. అది యాక్చువల్గా ఒక కుటిల రాజకీయ కుట్రకి సంబంధించిన ఓటమి. ఎందుకనో ఈ డీలిమిటేషన్కి సంబంధించిన విషయంలో మొదట మనం ఉమెన్ రిజర్వేషన్ బిల్ గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే ప్రధాని నిన్న లోక్సభలో ఇచ్చిన స్పీచ్ కానీ మాట్లాడే తీరులో కానీ ఇవాళ కొన్ని పేపర్లు రాసిన దాంట్లో కానీ కొన్ని మీడియా ఛానల్స్ పెట్టిన హెడ్డింగ్స్లో కానీ మళ్ళీ నిరాశ ఆడవాళ్ళకని రాశారు. వీళ్ళ దిమాకులు పనిచేస్తలేవా అని డౌట్ వచ్చేంత భయంకరంగా రాస్తున్నారు. ఎందుకని అంటే ప్రధాని మోడీ ఈజ్ నాట్ ద ఫస్ట్ పర్సన్ టు డిసైడ్ ఆర్ డిస్కస్ అబౌట్ ద విమెన్స్ బిల్. విమెన్ రిజర్వేషన్ బిల్ గీతా ముఖర్జీ దగ్గర నుంచి వామపక్ష మహిళా సంఘాలు అన్నీ డిమాండ్ చేయగా 96లో స్టార్ట్ అయింది దాని కథ. దాన్ని డ్రాఫ్టింగ్ ఈవెన్ బిఫోర్ యువర్ బోర్న్. ఓకే, అప్పుడు స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయిన తర్వాత అది 4 సార్లు పార్లమెంట్లో పెట్టారు. పెట్టిన ప్రతిసారి ఒకసారేమో పొట్టి జుట్టు ఉన్నాడు వాళ్ళందరూ వస్తారు, వాళ్ళకి రిజర్వేషన్ కావాలి, బీసీలకు కావాలి, వాళ్ళకి కావాలి, వీళ్ళకి కావాలి అని నానా గందరగోళం చేసి ఈ మగాళ్ళు మాత్రమే పత్రం చేయాలి, అధికారంలో ఉండాలని కోరుకునే వాళ్ళందరూ, ముఖ్యంగా నార్త్ పార్టీలు జేడీయూ దగ్గర నుంచి సమాజ్వాదీ వరకు అప్పుడు వీరంగాలు వేశారు పార్లమెంట్లో. సో బిగిపోయినాయి బిల్లులన్నీ. ఆ తర్వాత యూపీఏ గవర్నమెంట్లో వాళ్ళకి ధైర్యం చాలలేదు దాన్ని ప్లేస్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళది సంకీర్ణ ప్రభుత్వం. తర్వాత బీజేపీ ప్రభుత్వం ఫుల్ మెజారిటీతో వచ్చింది. వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు 2023 వరకు అంటే 10 సంవత్సరాల కాలం పాటు వాళ్ళు బిల్లుని పెట్టకుండా దాచిపెట్టారు. మేము అసలు మహిళా బిల్లుకు పూర్తి అనుకూలం అని చెప్పుకునే వాళ్ళందరూ ఫుల్ మెజారిటీ ఉంది నీకు లోక్సభలో ఉంది కదా, మరి ఎందుకని 300 సీట్లు ఉన్నా కానీ ఎందుకని ప్లేస్ చేయలేదు? చివరకు ప్లేస్ చేశారు. 23లో ఆల్రెడీ మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టం రూపం దాల్చింది. నిన్న ప్రవేశపెట్టిన బిల్లుకి దానికి సంబంధం లేదు, ఆల్రెడీ చట్టం దాల్చింది. చట్టం అయిన తర్వాత దాన్ని అమలు చేయండి అని
ప్రతిపక్ష పార్టీలు గతంలో ఉండే రిజర్వేషన్స్ అన్ని తీసేసుకుని దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆమోదించిన తర్వాత అది ఎందుకని 2024లో అమల్లోకి రాలేదు? మహిళలకి ఎందుకని పార్లమెంట్ అసెంబ్లీలో రిజర్వేషన్ రాలేదు? ఎందుకని? చట్టం వచ్చింది కదా, అమలు ఎందుకు కాలేదు? ఆ రోజు బిల్లు ప్లేస్ చేసినప్పుడే మేమందరం చెప్పాం, మీరు అరచేతిలో బెల్లం పెట్టి మోచేద్దాకా నాకిస్తున్నారు, ఇందులో ఆడవాళ్ళకి ఒరిగేది ఏమీ లేదు, 2033 వరకు మీరు రిజర్వేషన్ అమలు చేయదలుచుకోలేదు. ఆ తర్వాత కూడా ఒక 5 years మీరు పెట్టిన చట్టం ప్రకారం 5 years రిజర్వేషన్ ఇచ్చి వదిలేద్దాం అనుకుంటున్నారు. చేసినట్టు ఉండాలి, ఏమీ దక్కకుండా ఉండాలన్న ధోరణిలో మీరు బిల్లు ప్రవేశపెట్టారని చెప్పాం. అది ఇవాళ నిజమని తేలుతోంది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ బిల్లుని ఇప్పుడు ఎన్నడూ లేనంతగా 2 ప్రధానమైన అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు ప్రత్యేకమైన సెషన్ పిలిచి చర్చ పెడితే అబ్బో ఆడవాళ్ళు ఎరగదీసేస్తున్నారు మా గురించి అనుకుంటారని వీళ్ళు అనుకున్నారు బీజేపీ వాళ్ళు. కానీ వాళ్ళ బాధ అది కాదు. అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలి అంటే మీరు ఇంత హంగామా చేయక్కర్లేదండి. చాలా సింపుల్గా మీరు చేసిన చట్టంలో లేదా రాజ్యాంగంలో ఆర్టికల్ 334A1 క్లాజ్ ఏదైతే ఉందో దేంట్లో అయితే మీరు ఇది పెట్టారో ఆ మహిళల యొక్క రిజర్వేషన్ అనేది సెన్సస్ మీద, జనాభా లెక్కల మీద, డీలిమిటేషన్స్ మీద ఆధారపడి జరుగుతుంది అనేది మీరు ఏదైతే పెట్టారో ఆ వాక్యం తీసేస్తే చాలు. ఆ వాక్యం తీసేస్తే మేము 2024లో అడిగింది కూడా అదే. మగవాళ్ళకి డీలిమిటేషన్ ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి మగ ఎంపీలకి డీలిమిటేషన్ జనాభా లెక్కలు అడ్డురాల, ఆడవాళ్ళకి ఎందుకు అడ్డు వస్తున్నాయి? అదే కదా. చాలా సింపుల్గా ఈ ప్రశ్న అడిగాం, దానికి జవాబు చెప్పలేదు. 24 అయిపోయింది, ఇప్పుడు ఎందుకంతే హడావుడిగా ఆడవాళ్ళ బిల్లు గుర్తొచ్చింది? అది అసలు సమస్య. ఆడవాళ్ళ బిల్లు ఎందుకు గుర్తొచ్చిందంటే మీకు డీలిమిటేషన్ పాస్ చేసుకోవాలి. ఆ డీలిమిటేషన్కి అందంగా చీర కట్టి ఇది మహిళా బిల్లు అని చెప్పదలుచుకున్నారు. మ్యామ్ యాక్చువల్లీ ఇప్పుడు ఈ బిల్ ఏదైతే ఉందో ప్రజలకి ఒక ఆడవాళ్ళ బిల్లు లాగా తెలుస్తుంది. సో ఎందుకని గవర్నమెంట్ ఆడవాళ్ళ బిల్లు లాగా పోర్ట్రే చేస్తుంది దీన్ని? వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇట్? వాళ్ళు ఏమంటున్నారంటే పార్లమెంటు సీట్లని 55% పెంచుతాం, డీలిమిటేషన్ 55% పెంచి ఆ పెంచినవి ఉన్నాయి కదా అవి ఆడవాళ్ళకి ఇస్తాం అంటున్నారు. మా ప్రశ్న ఏంటంటే మేము అన్నిట్లో సగం కదా, పార్లమెంట్లో కూడా సగం ఇవ్వాలి కదా మీరు. అది మానేసి పెంచిని మీకు ఇస్తాము. ఈ కింద దాంట్లో అద్భుతమైన పదం నిన్న అమిత్ షా గారు వాడారు, ఆయన ధన్యవాదాలు చెప్పాలి. మగ ఎంపీలకి వాళ్ళు డిస్ప్లేస్ అవుతారనే భయం లేకుండా ఉండడం కోసం డీలిమిటేషన్ చేసి అప్పుడు ఆడవాళ్ళకి ఇది ఇస్తారంట. అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సమానం కాదు, మగవాళ్ళని భయపెట్టడం, వాళ్ళకి సంబంధించిన పార్లమెంట్ సీట్లు ఊహించి కూడా మేము కదలలేము, మీరు అదనపు బ్యాచే తప్ప మీరు ఒరిజినల్ కాదు, మాకు సగం కాదు అని రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో, మహిళలందరూ ఏదైతే మేము సమానులు అని చెప్పుకుంటున్నారో అదంతా కాదు అని ఆయన తేల్చి చెప్పాడు పార్లమెంట్ సాక్షిగా. దెర్ ఇస్ అ వర్డింగ్ ఇన్ ద బిల్ ఇట్ సెల్ఫ్. అందుకని డిస్ప్లేస్మెంట్ అనే భయం మగ ఎంపీలకు లేకుండా ఉండటం కోసం డీలిమిటేషన్ పెంచి, డీలిమిటేషన్ ఎందుకు చేస్తున్నారనడానికి ఒక ఎక్స్క్యూజ్ కావాలి కదా. మీరు ఇప్పుడు ఎందుకు ఇంత హడావుడిగా డీలిమిటేషన్ సీట్లు పెంచే పని చేస్తున్నారు అని అడగటానికి ఏదో ఒక వంక కావాలి కదా. ఆ వంక ఏంటంటే ఆడవాళ్ళు దొరికారు. మన భుజాల మీద తుపాకులు పెట్టి వాళ్ళ రాజకీయ ప్రయోజనాలని కాల్చడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ప్రతిపక్షాలని మన భుజాల మీద తుపాకులు పెట్టి కాలిస్తే ప్రతిపక్షాలు మహిళా బిల్లుని వ్యతిరేకించారు. ఇప్పుడు మీడియా అంతా, అమ్ముడుపోయిన మీడియా అంతా అదే మాట్లాడుతుంది. మీడియా మొత్తం చంకనెక్కి కూర్చుని వాళ్ళనే ముద్దులు గుడుచుకుంటా అదే మాట్లాడుతుంది. అందుకని సమస్య అది కానే కాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉందని మేము ఎవరూ అనుకోవట్లేదు. మీరు ఏనాడైతే 2023లో మహిళా రిజర్వేషన్ చట్టం చేశారో ఆ రోజే మీ చిత్తశుద్ధి లేదని తేలిపోయింది. అవును, అప్పుడు వాళ్ళు 2030 ఇదేనమ్మా 2 విషయాలు. నీకు అమలు జరిపే చిత్తశుద్ధి ఉంటే మా కాగితాల మీద రిజర్వేషన్లు ఎందుకు? అంటే దీన్ని బట్టి చూస్తే మన అపోజిషన్ వాళ్ళకైనా ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పమ్మా, అపోజిషన్ వాళ్ళు నువ్వు బిల్లు పెట్టావు, దాన్ని ఆమోదించారు. నువ్వు ఏది పెడితే దాన్ని మహిళలకు సంబంధించి ఆమోదిస్తామని వాళ్ళు చెప్పారు. మరి నువ్వు ఎందుకు పెట్టలా? మేము మహిళలంగా అడుగుతుంది ఏంటంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే ఒకటే వాక్యం, జనాభా లెక్కలు, డీలిమిటేషను, ఈ రెంటితో సంబంధం లేకుండా సాధారణంగా ఎంపీలు ఎమ్మెల్యేలు ఎట్లా కంటెస్ట్ చేస్తారో, పోటీ చేస్తారో అదేవిధంగా మహిళలు కూడా చేయొచ్చు అంటే అయిపోద్దిగా. సింపుల్ కదా. దానికి ప్రాసెస్ కూడా పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు త్రీ టర్మ్స్ పెట్టారు. ఫస్ట్ టర్మ్లో
1వ నంబర్ సీటు, 4వ నంబర్ సీటు, మళ్ళీ 7వ నంబర్ సీటు, 7. 11వ నంబర్ సీటు, Okay. అట్లా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవటమే కదా. అవునవును. 3 3 భాగాలు చేసి ఇచ్చుకుంటూ వెళ్ళిపోవటమే, నంబరింగ్ ఇచ్చుకుని. ఓకే. 2వ టర్మ్ వచ్చినప్పుడు 2వ నంబర్ సీటు, 5వ నంబర్ సీటు, అట్లా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవటమే. అవును. 3వ టర్మ్ వచ్చినాడు 3వ నంబర్ సీటు, 7వ నంబర్ సీటు, అట్లా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవటమే. దీని మీద పెద్ద కష్టమైన విషయం ఏముంది? ఇదేమన్నా రాకెట్ సైన్సా? కాదు కదా. మరి ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదంటే స్పష్టంగా చెప్తున్నారు, నీ చెత్త శుద్ధి ఏదైతే ఉందో అది కనపడుతుంది. అంటే మేము ఆడవాళ్ళకి ఇవాళ ఆడవాళ్ళ ఓటింగ్ 60% దాటిపోయింది. ఆడవాళ్ళకి ఏదో చేశామని కనపడాలని వీళ్ళు తాపత్రయపడుతున్నారు. కానీ వాళ్ళ డిఎన్ఏలో ఆడవాళ్ళకి సంబంధించిన సమానత్వం లేదు. కాబట్టి ఏం చేశారు? మేము ఇచ్చినట్టు ఉండాలి, కానీ ఇవ్వద్దు, ఆచరణలో ఇవ్వద్దు. అంటే ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడే నీకు తెలుసు 2021లో జనాభా లెక్కలు జరగలేదని నీకు తెలుసు. 26లో జరిగితే నువ్వే ప్రకటించావు. 26లో జరిగిన తర్వాత జనాభా లెక్కలు బయట రావడానికి 2 ఏళ్ళు పడతాయి. జనాభా లెక్కలు వచ్చిన తర్వాత దాని డీలిమిటేషన్ ప్రాసెస్ 3-4 ఏళ్ళు పడుతుంది. అంటే 33 వరకు ఎట్టి పరిస్థితుల్లో రాదని మేము ఎప్పుడో చెప్పాం. ప్రొవైడెడ్ 2026లో జనాభా లెక్కలు జరిగితే. ఈ 2026లో జరగకుండా 31కి దగ్గిచ్చాం అనుకో, 39 దాకా నీకు రిజర్వేషన్ అమలు కాదు. రిజర్వేషన్ అమలు కాకపోవడం అంటే ఏంటి? 39లో దాని గడువు అయిపోద్ది, 15 ఇయర్స్ టర్మ్ అయిపోద్ది. అసలు రిజర్వేషన్ అమలు కాదు. ఇదే అండి, గవర్నమెంట్ కి నిజంగా ఆడవాళ్ళకి కనుక సీట్ ఇద్దాం అనుకుంటే అప్పుడే ఇచ్చేవాళ్ళు. ఇప్పటికీ మన ఉమెన్ ఆల్రెడీ పార్లమెంట్ లో ఉండేవాళ్ళు. సో ఆడవాళ్ళకి ఓన్లీ అదనపువి ఏదైతే డీలిమిటేషన్ చేసి రిమైనింగ్ సీట్స్ అంటే మగ దురహంకారం మన పార్లమెంట్ లో ఏ స్థాయిలో ఉందో చూడు. 56 ఇంచీల ఛాతీల లెక్కలు చెప్పుకుంటాడు ఆయన. 56 ఇంచీల ఛాతీల లెక్కలే సామర్థ్యానికి ప్రాతినిధ్యం అయితే ఆడవాళ్ళు ఎవరికి సామర్థ్యం లేనట్టే చెబుతున్నారు కదా మీరు. మరి అందుకని ఈ చెత్త కబుర్లు వద్దు. ఆచరణలో మీరు ఆడవాళ్ళని తీవ్రమైన మోసం, ఒక్కసారి కదా 2 సార్లు 2023లో చేశారు. ఇప్పుడు స్పెషల్ సెషన్ ఆడవాళ్ళ గురించి పిలుస్తున్నారనే భ్రమ ఈ దేశంలో ఆడవాళ్ళకి కల్పించడం ద్వారా 2వ మోసం చేశారు. ఓకే మ్యామ్, ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ఏదైతే ఉందో దాని గురించి సౌత్లో చాలా వరకు అపోజ్ చేశారు ఆ బిల్లుని, కానీ ఆంధ్రాలో మాత్రం చేయలేరు. కొంచెం ఏమనుకుంటున్నారు మీరు దాని గురించి? అంటే వాళ్ళకి వాళ్ళ స్వంతం దాన్ని అంటే స్వంత లాభాలే ఎక్కువనా? మన ఒక సౌత్ ఇండియన్ వాళ్ళ వాయిస్ పోతుంది అని వీళ్ళందరికీ తెలుసు. మరి అయినా కూడా వాళ్ళు ఎందుకు సెంటర్కి అట్లా చేస్తున్నారు? ఈవెన్ వాళ్ళ స్వంత పార్టీ ఎమ్మెల్యేస్కైనా తెలుసు వాళ్ళ సౌత్ ఇండియా వాళ్ళ వాయిస్ పోతుందని. సో మీరేమనుకుంటున్నారు దీని గురించి? ఇప్పుడు మొదటి విషయం, ఈ డిలిమిటేషన్కి సంబంధించి ఆర్టికల్ 81, 82 మన రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంది. దీని ప్రకారం ఏమిటి అంటే ప్రతి 10 సంవత్సరాలకి జనాభా పెరుగుదల ప్రాతిపదిక మీద నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. తెలుగులో దాని అర్థం అది. దీన్ని ఎందుకని 75లో ఫ్రీజ్ చేశారు. ఎందుకు ఫ్రీజ్ చేశారు? 71 వచ్చే నాటికి డిస్పారిటీస్ అంటే వివిధ రాష్ట్రాల మధ్య అంతరాలు విపరీతంగా పెరిగాయి. అది జనాభా లెక్కల్లో కావచ్చు, అనేక లెక్కల్లో పెరిగాయి. ఈ పెరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకొని మనది ఫెడరల్ రాజ్యాంగం. అంటే వికేంద్రీకరణ అనేది మన దేశ ఐక్యతకి ఆయువు పట్టు. వికేంద్రీకరణ అంటే ఏంటి? తమిళనాడు హక్కులు తమిళనాడుకు ఉండాలి, బెంగాల్ హక్కులు బెంగాల్కు ఉండాలి, గుజరాత్ హక్కులు గుజరాత్కు ఉండాలి, ఈశాన్య రాష్ట్రాల హక్కులు ఈశాన్య రాష్ట్రాలకు ఉండాలి. అది మన రాజ్యాంగంలోనే పొందుపరచబడి ఉంది. ఎందుకంటే ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని సంస్కృతులు, ఇన్ని జాతుల సమ్మేళనంగా ఉన్న ఈ దేశం ఒక్కటిగా ఉండాలి అంటే ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి కదా. కాబట్టి పొందుపరిచిన విషయం ఏంటి? దీన్ని ఎందుకు ఫ్రీజ్ చేశారంటే అట్లా కాదు, మనకి దామాషా ప్రాతినిధ్యం అంటే జనాభా లెక్కల ప్రాతినిధ్యంతో కాదు, ఇట్లా చేయడం వల్ల దేశానికి చాలా ఫెడరల్ స్ఫూర్తికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దీంట్లో ఒక చిన్న అమెండ్మెంట్ చేశారు. 81, 82లో ఏం చేశారంటే ఆర్టికల్స్లో దీన్ని 25 ఏళ్ల పాటు ఫ్రీజ్ చేస్తున్నాం అన్నారు. 25 సంవత్సరాలు ఫ్రీజ్ అయినాక 2001లో మళ్ళీ డీలిమిటేషన్ పార్లమెంట్లో చర్చకు వచ్చింది. అప్పుడున్నది వాజ్పేయి ప్రభుత్వం, అంటే బీజేపీ ప్రభుత్వం. వాళ్ళు కూడా ఆలోచించి ఇది దేశ సమగ్రతకి, దేశ సామరస్యానికి, ఒక్కటిగా ఉండడానికి చాలా ప్రమాదకరమైన విషయానికి దారితీస్తుంది. కాబట్టి మనం దీన్ని ఇంకో 25 ఏళ్ళు ఫ్రీజ్ చేద్దాం అంటే 26 వరకు ఫ్రీజ్. సో నా డౌట్ ఏంటంటే సేమ్ అప్పుడు ఉన్న వాళ్ళే గవర్నమెంటే మళ్ళీ ఇప్పుడు ఎందుకు మనసు మార్చారు? అప్పుడు గవర్నమెంట్కి దేశం సమగ్రత పట్ల ఇంతో అంతో కొంచెం కన్సర్న్ ఉంది. ఇప్పుడు మా సీట్లు పెరగడము, మా రాజకీయాలు నడపడం తప్ప
దేశంలో ఉండే మిగిలిన భాషల్ని, మిగిలిన జాతుల్ని, మిగిలిన ప్రాంతాల్ని అణగదొక్కే ఒక ధోరణి ఈ ప్రభుత్వానికి ఉంది, ఒక నియంతృత్వ ధోరణి ఈ ప్రభుత్వానికి ఉంది. ఎందుకుందో నేను చెప్తా. ఇప్పటికే సౌత్కి సంబంధించి 3 అంశాల మీద చర్చ నడుస్తోంది. సౌత్ ఒకటే కాదు, ప్రాంతీయుల వారి. మన దేశంలో ఒక తీవ్రమైన అంతరం ప్రాంతీయతకి సంబంధించింది. అది దక్షిణ భారతదేశం కావచ్చు, ఒడిస్సా, లేకపోతే వెస్ట్ బెంగాలు, ఈశాన్య భారతదేశం, కాశ్మీర్ లాంటివి, కొండ ప్రదేశాలు, వీటన్నిటి భిన్నత్వాల నేపథ్యంలో మన హిందీ బెల్ట్ ఏదైతే అంటున్నామో అది కాకుండా ఉండే దగ్గర వీటి పెరుగుదల, వీటి గ్రోత్ అసమానంగా ఉంది. ప్రాంతీయ విభేదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 1. రెండో వైషమ్యం, రెండో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడుంది? భాషకు సంబంధించి. మీరు చూశారు ఒక 1 year 2 years క్రితం భారీ ఎత్తున తమిళనాడులో గొడవలు మొదలైనవి. ఈవెన్ ఐఎమ్ ఆల్సో విత్ ఇట్. ఏ రాష్ట్రం త్రిభాషా సూత్రం అనేది అర్ధరహితమైన విషయం. ఏ భాష వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళ చాయిస్ భాషలో పిల్లలు నేర్చుకోవాలి తప్ప పిల్లల నెత్తి మీద రుద్దకూడదు అని. కానీ హిందీ రుద్దాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు అంటే హిందీ ఆధిపత్యం. మీరు నమ్మరు, రాజకీయ నాయకుల పట్ల ఉంటాం కాదు. నేను విన్నది ఏంటంటే ఒక IAS చెప్తున్నాడు, హిందీలోనే మాట్లాడతాం దేశంలో జరిగే అధికారుల సమావేశాల్లో అని ఒక మంత్రి అన్నాడు. అంటే మీరు హిందీ తమిళనాడు నుంచి వెళ్ళినాడు, కేరళ నుంచి వెళ్ళినాడు, హిందీ ఎందుకు అర్థం చేసుకోవాలి? కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి వెళ్ళినాడు, హిందీ ఎందుకు అర్థం చేసుకోవాలి? దీన్ని బట్టి చూస్తే అంటే భాషకి సంబంధించిన ఆధిపత్యాన్ని రుద్దడం. భాష అంటే సంస్కృతి. నువ్వు ఎప్పుడైతే భాషను రుద్దావో నీ సంస్కృతికి ప్రమాదకరం అని ప్రతి వాళ్ళు ఫీల్ అవుతారు. ఇది రెండో వైషమ్యం భారతదేశ సమగ్రతకి. ఎందుకని భారతదేశం 26 భాషల్ని అధికారిక భాషలుగా సమాన హోదా ఇచ్చి ఎందుకు గౌరవించింది రాజ్యాంగం? పిచ్చోళ్ళు అయ్యా రాజ్యాంగ నిర్మాతలు కాదు. వాళ్ళకి తెలుసు భాష అనేది కీలకమైంది. నీ భాషను అంటే నువ్వు ఊరుకుంటావా? మొత్తం తెలంగాణలో లొల్లదే కదా. మరి అట్లాంటిది వాళ్ళ హిందీ వచ్చి నేను ఎత్తున కూర్చుంటా అంటే ఎవడన్నా ఊరుకుంటాడా? నువ్వు నేను వదిలిపెట్టు, పంజాబ్ వాడు ఊరుకుంటాడా? గుజరాత్ వాడు ఊరుకుంటాడా? మహారాష్ట్రలు ఊరుకుంటాడా? బెంగాల్ చెప్పక్కర్లేదు. ఎవరు ఊరుకుంటారండి? ఎవరి భాష వాళ్ళకు ఉంటుంది. కానీ హిందీ మాత్రమే భారతదేశానికి సంబంధించిన అధికారిక భాషగా నువ్వు పోజ్ చేసి అందరూ నేర్చుకోండి అని అమిత్ షా మాట్లాడతాడు. ఎవడండి నువ్వు మాట్లాడటానికి రాజ్యాంగ వ్యతిరేకంగా మంత్రివై ఉండి? అప్పుడే కదా వాళ్ళదంతా ఇక్కడ పెట్టొచ్చు. సో ఇది రెండో వైషమ్యం ఉంది. మూడో వైషమ్యం అసమానతలకు సంబంధించింది. అంటే టాక్సేషన్, ఎకానమీకి సంబంధించి. దక్షిణ భారతదేశంలో జనాభా ఫెర్టిలిటీ రేటు మైనస్కి వచ్చేసింది. అదే సందర్భంలో ట్యాక్స్ పేయింగ్ దాదాపు 22.5-23 లక్షల కోట్ల రూపాయల GST దక్షిణ భారతదేశం పంపిస్తోంది. ఆర్గ్యుమెంట్ ఏమిటి? దక్షిణ భారతదేశంలో వాళ్ళు నేను కాదు, మీలాంటి యంగ్స్టర్స్, మన IT సెక్టార్లో ఉండేవాళ్ళు, ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున చర్చ పెడుతున్నారు. దక్షిణ భారతదేశం దాదాపు 23 లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్పేషన్ చేస్తుంటే మొత్తం దక్షిణ భారతదేశాన్ని కలిపి 6 లక్షల కోట్లు తిరిగి ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. మొత్తం దక్షిణ భారతదేశం 5 రాష్ట్రాలకు కలిపి 5 లక్షల కోట్లు, 4.5 లక్షల కోట్లు GST పే చేసే ఉత్తరప్రదేశ్కి 6.5 లక్షల కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్ వస్తుంది. సో మన పైసలు తీసుకొని అక్కడ డెవలప్ అనే ఆర్గ్యుమెంట్ భారీ ఎత్తున నడుస్తుంది. రెండోది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళంటే బీజేపీకి ఆయన చంకనే కూర్చున్నాడు, కానీ ఆయనే కదా డీలిమిటేషన్ గురించి మాట్లాడేటప్పుడు మీరు పిల్లలు కనండి అని మొన్నగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆడవాళ్ళ శరీరాలు ఏదో అప్పనంగా ఉన్నట్టుగా మీరు 2 కనండి 3 కనండి అని చెప్తున్నాడు ఆయన. వీళ్ళు మగాళ్ళందరికీ కడుపులు వస్తే బాగుండు, నొప్పులు ఏంటో తెలుస్తుంది. ఎదుటి వాళ్ళ శరీరం కదా అని ఏమైనా చెప్తారు. సో ఆ నేపథ్యంలో డీలిమిటేషన్ ప్రక్రియ జనాభాకి సంబంధించిందిగా ఉండాలా అనేది పెద్ద ఇష్యూ. అదే కనుక జరిగితే దక్షిణాది రాష్ట్రాలు మైనస్లో పడతాయి. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే ఎవరికి తగ్గించము, అందరికీ లాభం ఉంటుంది, అందరికీ 50% పెంచుతాం అని చెప్తున్నారు. ఇది మీడియా మొత్తం ఇదే మాట్లాడుతుంది. బిల్లులో ఏముంది? నువ్వు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బిల్లు ప్రకారం కదా అమలు జరిగేది. బిల్లులో ఎక్కడా 55% పెరుగుదల ప్రస్తావన లేదు. బిల్లులో ఉన్న ప్రస్తావన ఏంటి? 2011 జనాభా ప్రాతిపదిక, అంటే నియరెస్ట్ సెన్సస్ డేటా అవైలబుల్ టు డీలిమిటేషన్ కమిషన్.
నియరెస్ట్ సెన్సస్ డేటా అవైలబుల్ ఏది ఉంటుంది 2011 ఉంటుంది. యాజ్ ఆన్ టుడే నువ్వు ఒక ఫ్రెండ్లీ కమిషన్ వేస్తే, బీజేపీ ఫ్రెండ్లీ కమిషన్ వేస్తే నీకు లిమిటేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? 2011 జనాభా లెక్కల ప్రకారం జరుగుతుంది. ఆ లెక్కల ప్రకారం చూసినప్పుడు నీకు మొత్తం దక్షిణాది రాష్ట్రాలు 50% కాదు మైనస్లో పడతాయి. అర్థమైందా? దీన్ని అర్థం చేసుకున్నారు కనుక స్టాలిన్ కానీ ఇంకొకళ్ళు కానీ కేరళ వాళ్ళు కానీ లేకపోతే కర్ణాటక వాళ్ళు కానీ భారీ ఎత్తున ఈవెన్ తెలంగాణ వాళ్ళు కానీ వ్యతిరేకించారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. అయితే ఇంట్రెస్టింగ్లీ డీలిమిటేషన్ బిల్లును ఓడగొట్టడంలో ఆర్జేడీ అండ్ సమాజ్వాదీ పార్టీ రెండు కీలకమైన పాత్ర పోషించాయి. వాళ్ళిద్దరూ అడ్వాంటేజ్ పొందుతారు యాక్చువల్గా. అయినా కానీ వాళ్ళు దేశం కోసం నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారంటే ఇప్పుడు నేను 3 వైషమ్యాలు చెప్పాను: ప్రాంతీయం, భాష, ఎకనామిక్, ఇప్పుడు రాజకీయం. రాజకీయంగా కూడా మాకు అన్యాయం జరిగింది అనేది గనక సౌత్కే కాదు, ఇప్పుడు తృణమూల్ వాళ్ళు ఫుల్ ఎలక్షన్ లో ఉండి వాళ్ళు ఎంపీలను పంపించారు దీనికి డీలిమిటేషన్ కి, ఓటింగ్ కి. బెంగాల్ గాని, ఒడిస్సా గాని, పంజాబ్ గాని ఆ మాటకు వస్తే పంజాబ్ వాళ్ళు కూడా హిందీ మాట్లాడరు. మనం దక్షిణాదిలో ఉండే వాళ్ళకు ఉండే మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే ఉత్తరాదిలో అందరూ హిందీ మాట్లాడతారు. సారీ, ఈవెన్ రాజస్థాన్ లో 4 భాషలు మాట్లాడతారు, హిందీ మాట్లాడరు. మీరు వెళ్తే మీకు అక్కడేం అర్థం కాదు హిందీ. సో అయినప్పటికీ మనం హిందీ బెల్ట్ గా దేన్నైతే మోరార్లెస్ మాట్లాడుతున్నాం, ఈ హిందీ బెల్ట్ లో నువ్వు వీళ్ళ ఆధిపత్యం జనాభా ప్రాతిపదిక మీద అంటే నీ సీట్లు వచ్చేస్తాయి. ఇంకో మాటలో చెప్పాలంటే బీజేపీకి ఢోకా లేదనుకున్న రాష్ట్రాల్లో పార్లమెంటుని శాసించగలిగే, ఇప్పుడు ఈ బిల్లు ఎందుకు వీగిపోయింది? తూర్పు భారతదేశం, ఈశాన్య భారతదేశం, దక్షిణ భారతదేశం వల్ల ఓడిపోయింది పంజాబ్. దక్షిణాది రాష్ట్రాలకి సంబంధించి దక్షిణాది రాష్ట్రాలతోనూ లేకపోతే ఒడిస్సా, బెంగాలు, ఈశాన్య రాష్ట్రాలు, పాపం వాళ్ళకు ఉంది 1-2 ఈశాన్య రాష్ట్రాలు ప్రతి రాష్ట్రానికి. ఆ తర్వాత పంజాబ్, వీళ్ళెవరితో సంబంధం లేకుండా మోరార్లెస్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహారు, యూపీ, రాజస్థాన్, ఈ రాష్ట్రాలతో మేము అన్ని బిల్లులు లోక్సభలో పాస్ చేసుకునే పరిస్థితి బీజేపీకి వచ్చింది అనుకో. దట్స్ వాట్ దే వాంట్. అప్పుడు ఏమవుతుంది? మిగిలిన రాష్ట్రాల ప్రయోజనాలు ఏమవుతాయి? అసలు మిగిలిన రాష్ట్రాలు మేము భారతదేశంలో భాగం అని ఫీల్ అవుతాయా? సో ఇప్పుడు నాకేదన్నా హక్కు ఉంటే నేను బాధ్యత ఫీల్ అవుతా. నా హక్కు లేకుండా నేను ఆ 4-5 రాష్ట్రాల మందబలంతో నేను బిల్లులన్నీ పాస్ చేసుకుంటానంటే ఏమవుతుంది? ఇప్పటికే ట్యాక్స్ పేయర్స్ మనీ అటు వెళ్తోంది అనే దాని మీద భారీ ఎత్తున దక్షిణాది రాష్ట్రాలు 2 ప్రశ్నలు అడుగుతున్నాయి. ఒకటి, మా వాటా మాకు ఎందుకు ఇవ్వట్లేదు? నువ్వెందుకు అధికారాలను గుప్పిట్లు పెట్టుకున్నావు? మోర్ అండ్ మోర్ సెంట్రలైజ్డ్ ఎందుకు చేసావు? రెండోది, విద్య కూడా స్టేట్ సబ్జెక్టు, దాన్ని నువ్వు తీసుకున్నావు. నువ్వు ఇవన్నీ ఎందుకు సెంట్రలైజ్ చేస్తున్నావు అనే ప్రశ్న ఫెడరల్ స్టేట్ స్ఫూర్తికి విరుద్ధం అని ఎప్పటి నుంచో చెప్తా. ఇప్పుడు రెండో విషయం, నువ్వు రాజకీయంగా కూడా అసలు మాకు నోరిప్పే పరిస్థితి లేకుండా చేస్తే, నువ్వు అక్కడ మందబలంతో ఇప్పటికే బుల్డోజింగ్ చేస్తున్నావు. బుల్డోజింగ్ అలవాటు అయిపోయింది. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ ప్రశ్న మనం ఏం చేయాలి? మీరేమనుకుంటున్నారు? ఒకవేళ ఇది ఇట్లనే కొనసాగితే మనం దేశం, నేనేమంటున్నా అంటే డీలిమిటేషన్ గనక తీసుకొచ్చి మిగిలిన 3 వైషమ్యాలకు తోడు దీన్ని కూడా యాడ్ చేస్తే ఈ దేశాన్ని బీజేపీ ముక్కలు చేస్తుంది వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డేంజర్. డీలిమిటేషన్తో నాకేం పంచాయతీ లేదు. లేకపోతే ఇంకో నీకు దేశం ఐక్యత ముందు డీలిమిటేషన్ని ఇంకొక 100 ఏళ్ళు నువ్వు పోస్ట్ పోన్ చేస్తే నీకు వచ్చిన నష్టం ఏంటి? ఏంటమ్మా నష్టం? ఏం లేదు కదా. అందుకని దాన్ని ఫ్రీజ్ చేసేయండి పర్మనెంట్గా. మీ రాజకీయ తాత్కాలిక ప్రయోజనాలు పక్కన పెట్టండి, దేశం గురించి ఆలోచించండి. మీరేం మాట్లాడతారు కంట్రీ ఫస్ట్ అని ఆలోచించండి. ఇది ఎంత తీవ్రమైనప్పుడు మన స్టాలిన్ ప్రకటన ఏమిటి? మళ్ళీ మీరు చూస్తారు 60 లాంటి ఉద్యమాన్ని, అంటే యాంటీ హిందీ యాజిటేషన్ లాంటివి చూస్తారు. అంటే దాని అర్థం ఏంటి? దక్షిణాది రాష్ట్రాల్లో మీరు నమ్మినా నమ్మకపోయినా, కర్ణాటకలో మొన్న ఒక వీడియో వైరల్ అయింది, మీరు చూసారో లేదు. ఒక హిందీ అతను వచ్చాడు ఐటీ సెక్టర్కి. దక్షిణాది ఉండడానికి దక్షిణాది బెటర్ అని ఉత్తరాది వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. అక్కడ కొట్టుకొని చచ్చిపోతున్నారు కదా మతాలు, గోండా మతాలు, మురికి అన్ని. వాళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ మురికి చేసే పనిలో ఉన్నారు. ఏమైనా వాళ్ళు వచ్చారు, వాడు ఐటీ అనుకుంటా, వాడు దిగి హిందీ మే బాత్ కరో అన్నాడు ఆటో వాడిని. వాడు దిగి లాగి చాచి ఒకటి చెంప మీద కొట్టాడు. కొట్టి, నువ్వు కన్నడ ప్రదేశానికి వచ్చావు, నువ్వు బతకడానికి వచ్చినావు, నువ్వు నేర్చుకో, నేనెందుకు హిందీ నేర్చుకుంటారా అని అడిగాడు వాడిని. ఏ మాట కా మాట. నాకు వాడు ఆర్గ్యుమెంట్ చాలా కరెక్ట్ అనిపించింది.
బతకడానికి నేను హిందీ బెల్ట్కి వెళ్ళినా నేను హిందీ నేర్చుకుంటున్నాగా, నేను మహారాష్ట్ర వెళ్తే మరాఠీ నేర్చుకుంటున్నాగా. నువ్వు ఎంత పొగరు, నీ భాష దురహంకారం, నువ్వు వచ్చి ఇక్కడ మమ్మల్ని హిందీ మాడమంటావు? పెద్దమ్మ భాష కదా మ్యామ్, పెద్దమ్మ భాష కదా, నేర్చుకోవాలి. పెద్దమ్మ భాష, పిన్నమ్మ భాష. పెద్దమ్మల పిన్నమ్మలు ఉండరు భాషకు వచ్చేసరికి. ఏం మరి అట్లాంటప్పుడు తెలంగాణ వాళ్ళందరూ పెద్దమ్మ భాష, పుస్తక భాష అని ఆంధ్ర భాషను ఎందుకు ఒప్పుకోలా? ఎందుకు కిరికిరి పెట్టారు? ఒప్పుకోవాలిగా పెద్దమ్మ చిన్నమ్మలు అంటే. మరి సో మ్యామ్, ఒకవేళ ఇది ఇట్లనే అయిపోతే దేశం విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? ముక్కలవుతుంది, దేశం ముక్కలవుతుంది. ఆ ముక్కలు చేసిన నేరం సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ చేస్తుంది. ఇప్పుడు డీలిమిటేషన్ ఓడింది కాబట్టి వీళ్ళు ఊరుకుంటారు అనుకుంటున్నారా? వాళ్ళ రాజకీయ ప్రయోజనాల ముందు, వాళ్ళ కార్పొరేట్ ప్రయోజనాల ముందు వాళ్ళకి దేశము, ప్రజలు, ఐక్యత ఏమీ లెక్కలోకి రాదు. వీళ్ళు చెప్పేది ఒక దేశం అనేది ఉత్తి పైపై మెరుగుల వ్యవహారం. ఒక దేశం అంటే నువ్వేం చేయాలి? ప్రజల గురించి మాట్లాడాలి, అంతే కదా. నువ్వెందుకు ముక్కలు కొట్టే పనిలో ఉన్నావు? దేశాన్ని ఏకం చేస్తున్నాడు కదా మ్యామ్, ఒకటే సంస్కృతి అని చెప్పేసి. ఒకటే సంస్కృతి ఈ దేశాన్ని చెప్పండి నాకు. మరి ఒకటే సంస్కృతి అయితే తెలంగాణ వాళ్ళు ఎందుకు పంచాయతీ పెట్టుకున్నారా? మనందరం హిందువులమే. నేను అడుగుతున్నా. మరి నేను హిందువుని కాదమ్మా, సారీ టు సే, నేను హిందువుని కాదు, నేను భారతీయురాల్ని. నేను భారతదేశ తత్వశాస్త్రం ప్రకారం నాస్తిక దర్శనాల్లో నేను ఒక చార్వాకుడి వారసురాల్ని. అర్థమైందా? భారతదేశంలో ఆ స్పేస్ ఉంది. మూఢత్వం కళ్ళకి బయర్లు గమ్మిన వాళ్ళకి అది కనపట్ల. భారతదేశానికి సంబంధించిన గొప్పదనం ఏంటి? భారతదేశానికి సంబంధించిన గొప్పదనం నువ్వు చెప్పే మూఢత్వంలో లేదు, నీ మతంలో లేదు. ఎక్కడుందంటే చార్వాక దర్శనాల్ని, లేకపోతే నాస్తిక దర్శనాల్ని, కణాదుడు లాంటి వాళ్ళని కూడా వైశేషికం ఇముడ్చుకున్న వివిధ రకాల తత్వశాస్త్రాలని. 6 నాస్తిక దర్శనాలు ఉన్నాయని మీకు తెలుసు అసలు? దర్శనాలు అది దాన్ని కూడా వాదనలో భాగంగా పెట్టిన దేశం మనది. ఈ దేశంలో జైనో బౌద్ధం దగ్గర నుంచి, ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పమ్మా, ఇప్పుడు మన గోండులు పాటించేది ఏదైతే ఉందో అది హిందూ మతమా? లేదు. మన కాళికా మాత మాంసం తింటది, సారా తాగుతుంది, అది హిందూ మతమా? ఎట్లయితుంది? అందుకని ఈ దేశం అందరికీ అవకాశం ఉంది, నువ్వు పూజించుకో అన్నది. నువ్వు దాన్ని మర్చిపోయి రుద్దుదామని ఆధిపత్యాన్ని ఎప్పుడైతే నువ్వు ట్రై చేస్తావో, ఆధిపత్యం నువ్వు ఎంత రుద్దదలుచుకుంటే అంత తిరుగుబాటు వస్తుంది. అది గుర్తుపెట్టుకోకుండా మానవ స్వభావంలో కీలకమైన విషయం ఏంటి అంటే హక్కులు, స్వేచ్ఛ. దాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తి, ప్రజాస్వామ్యం ఎందుకని నిలబడుతోంది, ఎందుకు నిలబడాలి అని కోరుకుంటున్నారు? దీనికోసమే. అంచేత ఈ దేశం ముక్కలు కాకుండా ఉండాలంటే, ఈ దేశం యొక్క సమగ్రత, ఇంటిగ్రిటీ ఉండాలి అంటే ఈ దేశంలో ఫెడరలిజం అండ్ డెమోక్రసీ ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి. ఈ రెండిటికి విఘాతం కలిగించేది డీలిమిటేషన్ బిల్. ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోయి తీరాలి. ఒక రకంగా విపక్షాలు నిన్న ఓడించడం ద్వారా జనం నెత్తిన పాలు పోసారు. మ్యామ్, ఇప్పుడు మనం విమెన్ రిజర్వేషన్ గురించి మరియు డీలిమిటేషన్ గురించి మాట్లాడుకున్నాం. సో సెన్సెస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఈ సెన్సెస్లో మనకి జనాభా తగ్గాలి అని చెప్పేసి అప్పుడు ఫ్రీజ్ చేసినారు కదా. సో ఇప్పుడు మళ్ళీ మనం తగ్గించుకున్నందుకు, అంటే సౌత్ ఇండియన్స్ ఏదైతే ఉన్నా బెటర్గా పర్ఫామ్ చేసినందుకు మనకి ఎందుకు ఈ పనిష్మెంట్ చేస్తున్నారు అసలు? ఇప్పుడు మీరు అన్న దాంట్లో మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశ సమగ్రత గురించి మాట్లాడేటప్పుడు జనాభా తగ్గించుకున్నందుకు మాకు ఈ శిక్ష అని రాజకీయ నాయకులు ఎమోషనల్గా మాట్లాడితే అర్థం చేసుకోవాలి. కానీ మనం దేశ క్షేమాన్ని కోరుకునే పౌరులుగా ఆర్గ్యుమెంట్ పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అంటే, నువ్వేమంటున్నావు ఇవాళ అమెరికాలో ట్రంప్ వలస వ్యతిరేకంగా మాట్లాడితే వలస వచ్చిన వాళ్ళు వెళ్ళిపోండి అంటే, అరే నీ దేశమే వలసలతో పుట్టింది, నువ్వు రెడ్ ఇండియన్లు చంపి అక్కడ పాత్ర వేసుకున్నోడివి, నువ్వే ముందు వచ్చే అంటున్నాం. ఎందుకని? ప్రపంచ చరిత్రలో వలస లేకుండా ప్రపంచ చరిత్ర లేదు. వనరుల కోసం, జీవితం కోసం, ఉపాధి కోసం మనిషి వలస వెళ్తానే ఉంటాడు. ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో వలస నువ్వు కాదంటావా? అమెరికాలో వలస కావాలి, యూరోప్లో వలస కావాలి, భారతదేశంలో మాత్రం వద్దా? సో అది ప్రశ్న. ఈ ప్రశ్న ఏంటి? ఈ జనాభా అక్కడ పెరిగిపోతుంది. జనాభా పెరగడం అనేది పేదరికానికి, అజ్ఞానానికి గుర్తు తప్ప అది అభివృద్ధికి లేకపోతే ఇంకో దానికి కారణంగా చూడకూడదు. అంటే మేము ఇప్పుడు మనకి పేదరికం ఏ స్థాయిలో, భారతదేశంలో ఉండే ఒక సగటు మనిషి, ఒక సగటు వ్యక్తి అనుకుంటాడు ఉత్తర భారతదేశంలో సగటున 6-7 పిల్లలు ఉండాలి. ఎందుకంటే పిల్లల్లో డెత్ రేటు చాలా ఎక్కువ, వాళ్ళకి ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ చాలా ఎక్కువ. అందులో 2 పోతారంట, 5 మిగిలితే ఇందులో 2 ఆడపిల్లలు అవుతారంట.
మిగిలిన ముగ్గురులో ఒక్కడు బాగుపడ్డా కానీ ఫ్యామిలీని కాపాడుతాడని వాడి ఉద్దేశం. అందుకని సరే దీంట్లో అనేకం ఉన్నాయి. నేను జనాభా పెంచటాన్ని నేను సమర్థించట్లేదు. నేనేమంటున్నా అంటే నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే కొద్దీ, నీ తలసరి ఆదాయం పెరిగే కొద్దీ నువ్వు ఆటోమేటిక్గా, ఇప్పుడు నువ్వు తెలంగాణలో మూడో బిడ్డను కనమంటే ఎంతమందిగా అంటారమ్మా? లేదా కన్నారు కదా. మిగిలిన కేరళ లాంటి చోట్ల రెండో బిడ్డను కనమంటేనే 100 సార్లు ఆలోచిస్తాను. నీకు అభివృద్ధి చెందిన దేశాలన్నిట్లో, డెవలప్డ్ కంట్రీస్ అన్నిట్లో ఇవాళ ద గవర్నమెంట్స్ ఆర్ బెగ్గింగ్ విమెన్ టు బీ ఫర్టైల్. అడుక్కుంటున్నారు, పిల్లల్ని కనండి అమ్మా. అదో వేరే స్టోరీ మాట్లాడాలి. కానీ ఎందుకని పరిస్థితి వచ్చింది, ఎందుకని పిల్లలు అవసరం అవుతారు, ఇది చాలా కీలకమైన. ఎందుకని డెవలప్డ్ కంట్రీస్ అడుగుతున్నాయి, ఎందుకంటే వాళ్ళకి డెమోగ్రాఫిక్ డివిడెంట్ లేదు. అంటే పిల్లలు అంటే కేవలం నీ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం కాదు. పిల్లలు అంటే ఏంటి అంటే నీ ఫ్యాక్టరీల్లో పనిచేయటానికి, నీ పొలాల్లో పనిచేయటానికి శ్రామిక శక్తి అది. అది లేకుండా నువ్వు ఎట్లా ప్రొడక్ట్ చేస్తావు, ఏతో చేస్తావా? ఏకి ఫీడ్ చేయడానికన్నా ఎవడన్నా ఉండాలి కదా. అందుకని ఇప్పుడు నీకు యంత్రాలు పెరిగే కొద్దీ నీకు శ్రామిక శక్తి యొక్క అవసరం తగ్గొచ్చు. ఇప్పుడు అది కూడా ఒక ప్రాతిపదిక. కానీ నీ శ్రామిక శక్తి యొక్క అవసరం తగ్గినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? నీ జనాభాని కుదించుకొని నీ యంగ్ జనరేషన్ రేషియో ఉండేలా చూసుకోవాలి. సమతుల్యమైన జనాభా విధానం అంటాం దాన్ని. ఇప్పుడు చైనా ఒకప్పుడు ది సెడ్ 1 చైల్డ్ నా, ఒక్క పిల్ల తప్ప కండా నీ వీల్లేదు పో అన్నారు. ఇప్పుడేమంటున్నారు? 2, అట్లీస్ట్ హ్యావ్ 2 అంటున్నారు. ఎందుకని? వాళ్ళకి వాళ్ళ ఏజ్డ్ పాపులేషన్ అవుతున్న కొద్దీ ప్రొడక్షన్ దెబ్బతింటుందని వాళ్ళకి అర్థమైపోయింది. అందుకని నెక్స్ట్ పాలసీ మార్చుకున్నారు. అంటే వాళ్ళకి వర్కర్స్ కావాలి, ఎవరికైనా కావాలి, నీకైనా కావాలి, నాకైనా కావాలి. ఇప్పుడు మన ప్రధానమంత్రి విదేశాలు పోయి ఏం చెప్తాడు? మాకు డెమోగ్రాఫిక్ డివిడెంట్ ఉంది, మా దేశంలో 30 ఏళ్ల లోపు జనాభా 50% మంది ఉన్నారు, రెండని చెప్తున్నాం మనం. అంటే నీకు చేయడానికి, చాకరీ చేయడానికి చౌకగా కార్మికులు దొరుకుతారని చెప్తాం. అట్టన్నా వస్తాడేమో ఎవడన్నా పెట్టుబడి, ఎవడు రావట్లేదు, అది వేరే సంగతి. ఇది డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటాం. కాబట్టి అసలు మీరు మొదటి విషయం, ఈ జనాభా నియంత్రణ చేసుకున్నాం కాబట్టి నష్టపోతున్నాం అనేది మాట్లాడద్దు. అది కరెక్ట్ కాదు ఆర్గ్యుమెంట్. జనాభా అంటే ఏం చేస్తారు? ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల ఆడవాళ్ళందరూ పిల్లలు కనాలా? అదే కదా చంద్రబాబు చెప్పినారన్నారు. చంద్రబాబు చెబుతాడు, చెప్పాగా నొప్పులు పడడ్డా మాకు తెలుస్తుంది నొప్పులు, కానీ ఆయనకేం తెలుస్తుంది? పోనీ ఆయన ఏమన్నా కన్నాడా, ఆయన కొడుకు ఏమన్నా కన్నాడా? మ్యామ్ ఇప్పుడు మీరు యంగ్ ఉమెన్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే సందేశం, అంటే పొలిటికల్ గా అమ్మాయిలు ఎక్కువ లేరు కదా మ్యామ్, ఈవెన్ వాళ్ళకి బేసిక్ రైట్సే వాళ్ళు చక్కగా చూస్తలేరు, కానీ పొలిటికల్ గా కూడా వాళ్ళ రిప్రజెంటేషన్ ఉండాలి కదా. సో మీరేం చెప్దాం అనుకుంటున్నారు వాళ్ళకి? నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే, అమ్మాయిలకి ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నాను, చాలా తక్కువ మంది అమ్మాయిలు సామాజిక రాజకీయ అంశాల్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పనికిమాలిన చెత్తలు, మేకప్లు చెత్త అని నేను అన్న, కానీ మేకప్ అనేది అంత జీవనాధారమైన విషయం కాదు. కాబట్టి ఫస్ట్ మన జీవితానికి ఇంపార్టెంట్ ఏంటి అనే దాని మీద మీరు యుద్ధం చేయటం మొదలు పెట్టకుండా మీ పై విషయాల మీద మీరు విజయం సాధించలేరని చెప్పదలుచుకున్నాను. వన్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, అమ్మాయిలకి ఒకవేళ రిజర్వేషన్ వచ్చింది అనుకుందాం, వాళ్ళు సమర్థులేనా పాలించడానికి? బ్రిటిష్ వాడు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు వాడు ఒక మాట అన్నాడు, భారతీయులు వాళ్ళు పరిపాలించుకోలేరు, ఒక్క 10 సంవత్సరాల్లో ఈ దేశం అల్లకల్లోలమై సర్వనాశనం అయిపోతుంది అన్నాడు. అంటే నల్లతోలు, గోధుమ రంగు చర్మము కలిగిన ప్రాంతాల వాళ్ళని పరిపాలించుకోలేరు. తెల్ల జాతి ఏదైతే ఉందో ఇదే ప్రపంచంలో మేధోశక్తి కలిగిన జాతి, పరిపాలనా దక్షత ఉన్న జాతి అని ఏ రకమైన నాగరికత, అమెరికా నాగరికత మొత్తం కలిపి 500 ఏళ్ళు కాల, ఏ రకమైన నాగరికత లేని వాళ్ళు, గణతంత్ర రాజ్యాల నుండి మహాజనపదాల వరకు ఒక పూర్తి ప్రజాస్వామికమైన నిర్మాణాలను కలిగి ఉన్న భారతదేశం లాంటి దేశానికి బ్రిటిష్ వాడు చేసిన వ్యాఖ్యది, మిమ్మల్ని మీరు నిర్వహించుకోలేరండి. ఇది కూడా అట్లాంటి వ్యాఖ్య. ఆడవాళ్ళు నువ్వు తెచ్చే అరకొర జీతంతో నిన్ను సంసారాన్ని, నీ తాగుబోత్తనానికి, నీ తిరుగుబోత్తనానికి సంసారాలు నిర్వహించుకుంటున్నప్పుడు అడ్మినిస్ట్రేషనే కదా, అడ్మినిస్ట్రేటింగ్ ద హోమ్. బయటికి వెళ్ళి పనిచేస్తున్నప్పుడు, బయట నిర్వహించుకుంటున్నప్పుడు నీ ఎదవ రాజకీయాలు నడపలేరా ఏంటి?
నీకంటే బాగా నడుపుతారు. మమతా దీదీ నడుపుతుంది కదా, తంతే ఏడబడుతున్నావు కూడా అర్థం కాకుండా పడుతున్నావుగా. మమతా దీదీ నడపలేదా, మాయావతి నడపలేదా, జయలలిత నడపలేదా, ఇందిరా గాంధీ నడపలేదా? మొత్తం ఆసియన్ కంట్రీస్లో నీకు ఇంకా చెప్పాలంటే నీకు అమెరికాలోనే ఇంతవరకు నీకు దమ్ములు లేవు విమెన్ ప్రెసిడెంట్ పెట్టేది. ఇది రాకముందే దక్షిణాసియా దేశాలన్నీ బెనజూర్ భుట్టో దగ్గర నుంచి శ్రీర్మావో బండారు నాయకే వరకు 60s మనకి విమెన్ లీడర్షిప్ అంత తగడా ఉంది. అందుకని ఏమి చెత్త మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు నువ్వు వెళ్ళి రష్యా నుంచి నువ్వు చమురు కొనాలా వద్దా అంటే అక్కడ దేకుతున్నావు, మోకాళ్ళ మీద దేకుతున్నావు. బంగ్లాదేశ్ మీద మన సైనిక జోక్యం జరిగినప్పుడు, ఆ దేశానికి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు నువ్వు ఎట్లా కల్పించుకుంటావు అని నిక్సన్ అడిగితే 4000 కిలోమీటర్ల నుంచి నువ్వు మమ్మల్ని మా మీద ఆధిపత్యం చలాయించుకోవాలనుకోకు, మూసుకో, మేమేం కావాలంటే అది చేస్తామని చెప్పింది ఇందిరాగాంధీ. నువ్వేం చేస్తున్నావు? రష్యా నుంచి ఆయిల్ కొనమంటే కొంటున్నావు, లేదంటే మోకాటి దండాలు పెడుతున్నావు, వాళ్ళు సాష్టాంగ దండ ప్రమాణాలు ఆచరిస్తున్నావు. ఏంటిదే నీ సామర్థ్యం లెక్కకు వస్తే నిలబెట్టి చూద్దాం. 56 ఇంచీల ఛాతీలు నేను ఇందిరాగాంధీని నిలబెట్టి చూద్దాం. ఐఎమ్ నాట్ ప్రో ఇందిరాగాంధీ. నేనేం ఇందిరాగాంధీ సమర్థకురాలని కాదు. ఇందిరాగాంధీని వ్యతిరేకించిన వాళ్ళల్లో నేను చాలా బలంగా వ్యతిరేకించే మనిషిని. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను కానీ ఇందిరాగాంధీని కానీ వ్యతిరేకించే వాళ్ళు అంటే పాయింట్ టు పాయింట్. కానీ అడ్మినిస్ట్రేషను సామర్థ్యం దగ్గరికి వస్తే మరి చెయ్యి, కంపారిజన్ చెయ్యి. నువ్వు ఎక్కడ నిలబడ్డావో తేలుతుంది. విమానం ఎక్కి దేశాలు తిరగటం సామర్థ్యం కాదు. సారీ మ్యామ్. ఇప్పుడు మీరు చెప్పింది బాగుంది మ్యామ్, కానీ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఎట్లుందంటే మనకి ఇప్పుడు 73rd అమెండ్మెంట్ యాక్ట్ ఉంది కదా, దాంట్లో ఉమెన్ సర్పంచ్ ఉన్నారు, కానీ వాళ్ళ భర్తలు లేదా కొడుకులు వాళ్ళ తండ్రులు వాళ్ళు చూసుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఇట్లా ఉంది. మీరేమనుకుంటున్నారు? కరెక్ట్. 96లో మహిళా సర్పంచులకి మొదటగా వాళ్ళ విధులు, బాధ్యతలు, హక్కుల మీద శిక్షణ మొదలుపెట్టిందే మేము. వాళ్ళకి తెలియాలి బయటకు వచ్చి. అదొకటే కదా అసలు. అప్పుడు 95లో 73rd 74th అమెండ్మెంట్ జరిగినప్పుడు 93 94లో అసలు ఆడవాళ్ళు కంటెస్ట్ చేయరేమో అని భయం ఉండేది. అందుకని మన తెలుగు రాష్ట్రాల్లో అప్పుడు కళయాత్రలు నడిపాం మేము, పోటీ చెయ్యండి అని. ఓకే, కానీ ఆ తర్వాత మేము జరిగిన శిక్షణలో రిపీటెడ్గా చేస్తూ వచ్చు. ఆ తర్వాత ప్రభుత్వాలు శిక్షణ ఇవ్వడం మానేసినాయి, వాళ్ళకి ఏం చేయాలో చెప్పడం మానేసినాయి. ముఖ్యంగా మీరు ఆలోచించండి. నేను ఒక ఆవిడని ఇదే ప్రశ్న అడిగా ఈ మధ్య. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఏదో రాజస్థాన్లో మహిళా సర్పంచులు శిక్షణ పెడితే వెళ్ళా. ఆడవాళ్ళతో సరదాగా మాట్లాడుతూ, ఎందుకనమ్మా మీ ఆయన నిర్ణయాలు చేయడం ఏంటి, నువ్వు చేయొచ్చు కదా అని అడిగా. ఆమె ఆడవాళ్ళు చాలా ప్రాక్టికల్. ఆమె చాలా చక్కగా చెప్పింది, ఇది 5 ఏళ్ళు ఉంటుంది, తర్వాత పోతుంది, మొగుడంటే ఉండాలి కదా నాతో పాటు జీవితాంతం అంది. అంటే ఈ 5 ఏళ్ల కోసం వాడిని కాదంటే వాడి అహం ఉంటుంది, ఈగో ఉంటుంది, ఆధిపత్యం ఉంటుంది. ముఖ్యంగా రాజస్థాన్ లాంటి సమాజాల్లో చాలా బలంగా ఉంటుంది. నేను నిన్ను గెలిపించుకున్నాను, నువ్వు సంతకం పెట్టు అన్నట్టే ఉంటుంది. ఈ 5 ఏళ్ల పదవి తర్వాత మనం ఏంటో తెలియదు. పొలిటిక్స్లో ఆమె కెరీర్ లేదు. అప్పుడు నువ్వు మొగుడిని వదిలేసుకుని, సంసారాన్ని వదిలేసుకున్న తర్వాత నేనేం చేయాలి, పంచాయతీ పెట్టుకొని. ఈ ప్రాక్టికల్ జ్ఞానం ఇది. అయితే మనం ఆడవాళ్ళకి నీకెందుకు రిజర్వేషన్ వచ్చింది, నువ్వు దీన్ని ఎవరు నిన్ను సమర్థించే వాళ్ళ కింద నువ్వు పోగేసుకోవాలి అనేది వాళ్ళకి నేర్పకుండా, అదే రాజకీయ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు మోర్ దాన్ 70% మా మొగుడో బ్రదరో తండ్రో కంటెస్ట్ చేయాల్సింది, రిజర్వేషన్ వచ్చింది కాబట్టి కూతురునో పెళ్ళాన్నో నిలబెడతాడు, తల్లినో. అంటే వాడి లోపల ఫీలింగ్ ఏముంటది, ఇది నా పదవి, రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నీకు ఇచ్చే కాడు నువ్వు సంతకం పెట్టాలన్నట్టు ఉంటుంది. దీన్ని బ్రేక్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? అమల్లో సామాజిక అసమానతలు ఉన్నాయి, ఆడవాళ్ళ మీద మగవాడి పెత్తనం నడుస్తోంది. దానికి ఉదాహరణ ఇదే. అది నడుస్తున్న దాన్ని బ్రేక్ చేయాలి, ప్రయారిటీస్ మార్చాలని నువ్వు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు, యాక్టివ్ పొలిటికల్ పార్టిసిపేషన్ ఉండాలి గ్రాస్ రూట్ లెవెల్లో అని ఇచ్చినప్పుడు, నువ్వు వాళ్ళకి అది అమలు జరుపుకునేటువంటి వెసులుబాటు కూడా ఇవ్వాలి. దాన్ని ఈక్విటీ అంటాం. ఈక్విటీ అంటే ఏంటి? నీకు ఒక రిజర్వేషన్ ఇస్తే ఆ రిజర్వేషన్ని అందిపుచ్చుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా గవర్నమెంట్ చెయ్యాలి. అది నేను చెప్పట్లా, అది చట్టం నిర్దేశిస్తుంది. కానీ నువ్వు ఎందుకు చేయటం మానేసావు అనేది నా ప్రశ్న. ఇప్పుడు మేము ట్రైనింగ్లే కాదు, అయితే ఇది అంత నిరాశాజనకంగా గుండుగుత్తుగా ఒక రకంగా లేదు. ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఇది చాలా బెటర్గా ఉంది.
ఆడవాళ్ళు ఎసెట్ చేసుకుంటున్నారు, బలంగా ఎసెట్ చేసుకుంటున్నారు. తెలంగాణలో కూడా ఎసెట్ చేసుకుంటున్నారు, వింటున్నారు. అంటే నీకంటే నాకు బాగా బయట తిరుగుతావు, నీకు తెలుసు కాబట్టి అవన్నీ వింటున్నారు. కానీ సలహా తీసుకుంటున్నారు, కానీ ఇంతో అంతో వాళ్ళ బుర్ర కూడా వాడుతున్నారు. ఈ చేంజ్ వచ్చింది. అందుకని ఒక్కసారే మార్పు వస్తుంది, బంధనాలు తెంచుకొని వచ్చేసి ఇవాళ ఏమీ తెలియకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా ఇవాళ మొగుడు సీట్లో తను కూర్చున్నాను కాబట్టి ఆమె చలాయించేసుకుంటది, తెలియాలి కదా. ఇదొక భాగం. రెండో భాగం, అందరూ ఆడవాళ్ళకి సంబంధించి వాళ్ళు రావట్లేదని ఆరోపణలు పెట్టే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మీరు చూడండి, మండల అధికారుల దగ్గర నుంచి ఆడవాళ్ళతో మాట్లాడడంలో దే డోంట్ ఫీల్ కంఫర్టబుల్. వాళ్ళ ఆయన వచ్చాడు అనుకో హ్యాపీ మాట్లాడేసుకుంటారు అన్ని విషయాలు. ఆడవాళ్ళు వచ్చారనుకో చాలా అన్కంఫర్టబుల్ ఫీల్. మనకి ఆడవాళ్ళతో వాళ్ళు ఎన్నికైన ప్రజాప్రతినిధితో కూడా ఈక్వల్ ఫుటేజ్ మీద మాట్లాడే అలవాటు మన బ్యూరోక్రసీకి కూడా లేదు, మన రాజకీయ వాతావరణంలో అది లేదు. అది కూడా తీసుకురావాలి కదా, ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ అంటాం దీన్ని, అది తీసుకురావాలి కదా. అది తీసుకురావడం కూడా అవసరమే, రిజర్వేషన్లు ఇచ్చేస్తే కాదు. రిజర్వేషన్ వల్ల కొంత మార్పు వచ్చిన మాట వాస్తవం. ఒక అమ్మాయి చెప్పింది, నేను సర్పంచ్ అయితే ఒకటే అనుకున్నాను, నా పెళ్ళైన దగ్గర నుంచి బిందెలు మోసి మోసి నీళ్లు చచ్చిపోయాను. నేను సర్పంచ్ అయిన అవకాశం వచ్చినప్పుడు నేను ఒకటే అనుకున్నా, ట్యాంక్ కట్టిస్తా అనుకున్నా. ఆమె దానికి 3 ఏళ్ళు స్ట్రగుల్ చేసి ఆ ట్యాంక్ మీదే కేంద్రీకరించి ట్యాంక్ కట్టించి నల్ల కనెక్షన్స్ ఇప్పించి అమ్మయ్య అనుకుంది. అందుకని ప్రాధాన్యతలు విడిగా ఉంటాయి. నేను ప్రతిసారి చూసే ఆడవాళ్ళ ప్రాధాన్యతలు చాలా ఖచ్చితంగా తేడాగా ఉంటాయి. ఈ తేడాగా ఉండే దాంట్లో కుటుంబంలో ఉండే పవర్ రిలేషన్స్, సమాజంలో ఉండే పవర్ రిలేషన్స్ చాలా బలంగా పనిచేస్తాయి. అట్లా కాకుండా ఒక నిరాశాజనకంగా దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా, ఏమీ లేదు అంటే నేనేమంటా అంటే, మగాడి వల్ల ఏం ఉపయోగం ఉంది? ఇప్పుడు 75 ఏళ్ల నుంచి కూర్చున్నారు పార్లమెంట్లో, ఏంటి దేశానికి ఉపయోగం వాళ్ళ వల్ల? మీసాల వాళ్ళ వల్ల ఏమని తిరగదీస్తారండి మీరు? ఇప్పుడు రేపు వస్తే ఆడవాళ్ళు ఏం జడగొడతారు? ఈ పాటి నిర్ణయాలు ఆడవాళ్ళు చేయలేరా? మేము చేస్తాం. అందుకని ఈ కొలమానాలు లెక్కలు పెట్టకండి. సామర్థ్యాలు కానీ లేకపోతే వాళ్ళ అధికారాన్ని వినియోగించుకునే శక్తి కానీ ఇది సామాజిక పరిస్థితుల నుంచి కూడా వస్తుంది. దీన్ని ముందుకు తీసుకురావడానికి ఒక రాజకీయ చిత్తశుద్ధి ఉండాలి, దానికోసం కృషి చేయాలి. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. థ్యాంక్స్.